శివకార్తికేయన్. శివకార్తికేయన్ ఫస్ట్ యాంకర్ నుంచి అలాగే తను కష్టపడి పైకొచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా అయ్యాడు తమిళనాడులో. అయితే శివకార్తికేయన్ గారు ఆన్ స్క్రీన్‌లో గాని, ఆఫ్ స్క్రీన్‌లో గాని స్మోకింగ్ తాగమంటే అస్సలు ఆ క్యారెక్టరే చేయరంట. చాలామంది డైరెక్టర్లు స్టోరీ చెప్పినప్పుడు దాంట్లో స్మోకింగ్ చేయాలి సార్ అని అడిగితే అసలు ఆ సీన్‌ని తీసేయండి అని శివకార్తికేయన్ గారు చెప్తారంట. ఒకవేళ కాదు అది ఉండాల్సిందే ఆ సీన్ అని చెప్పి వాళ్ళు చెప్తే నేను ఆ మూవీ చేయను అని చెప్పి చెప్పారు. అయితే మనం ఇలా చాలా తక్కువ మందినే చూస్తాం హీరోల్లో గాని, హీరోయిన్‌లో గాని. ఎగ్జాంపుల్‌గా సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారు కూడా అంతే. చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోమంటే అసలు నేను ఆ సినిమానే చేయను అని చెప్పారు. అలాగే వీళ్ళిద్దరే మాక్సిమం నాకు తెలిసినోళ్ళైతే ఇలా తెలియనోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళలో కొంతమంది పేర్లు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్‌లో అనేది మెసేజ్ చేయండి. అయితే శివకార్తికేయన్ గారు చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్మోకింగ్ అనంగానే చాలామంది నార్మల్‌గా చేస్తూ ఉంటారు. కానీ హీరోకి ఇష్టం లేదు కాబట్టి ఆళ్ళెంత ఫోర్స్ చేసినా చెయ్యరు అని ఒక సింగిల్ వర్డ్‌లో చెప్పేస్తారంట. ఇది చాలా గ్రేట్ అని నాకైతే పర్సనల్‌గా అనిపిచ్చింది. మీలో ఎంతమందికి అలా అనిపిచ్చిందో ఓ లైక్ చేయండి. అలాగే సాయి పల్లవి గారి గురించి కూడా మనందరికీ తెలిసిన విషయమే. లేడీ పవర్ స్టార్ అని ఇప్పుడు మన తెలుగులో అయితే పిలుస్తూనే ఉన్నారు. ఆమె చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాగే ఒక చిన్న హీరో పక్కన చేసినా సరే ఆ మూవీ హిట్ అవుతుంది. తనకి పేరొస్తుంది. అలాగే ఆ హీరోకి గూడా పేరొస్తుంది. దీనిపైన మీరేమనుకుంటున్నారో చెప్పండి. మన ఛానల్‌ని లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్.